తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఓ అమ్మలు కథ ధారావాహిక వింటున్నామండి. రచన శ్రీమతి విజయలక్ష్మి అవధానుల గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మరి నేనేమైనా తప్పులు రాస్తే ఉత్తరంలో ఎవరు చెప్తారు? ఎవరు చెప్పరు, నీకే తెలుస్తుంది. నువ్వు ఇప్పుడు హై స్కూల్ పిల్లవి అయిపోతున్నావు అంది అమ్మలు. ఇద్దరి ఉత్తరాలు తీసుకెళ్ళి వీధి చివరినున్న పోస్టు డబ్బాలో వేసొచ్చింది విజయ. వారం అయ్యేసరికల్లా రామం దగ్గర నుండి 2 ఉత్తరాలు వేరువేరుగా వచ్చాయి. విజయకి, అమ్మలుకి. తనకొక్కదానికే వేరుగా వ్రాసిన ఆ కవరు చూసుకొని మురిసిపోయింది విజయ. విజయ రిజల్ట్స్ గురించి చదివి తాను ఎంత సంతోషపడ్డాడో రాశాడు రామం. కేవలం మగపిల్లల స్కూలు అన్న కారణంగా సెకండ్ ఫారంలో చేరడం మానేయక్కర్లేదని, ఒకవేళ ఎవరైనా ఆకతాయి పిల్లలున్నా దానికి ఏదో ఒక మార్గం ఆలోచించవచ్చని రాశాడు. కానీ తల్లి, నీకు లెక్కలు తప్ప మిగిలినవన్నీ కొత్తే కదా. మిగిలిన సబ్జెక్టులన్నీ ఒక్కొక్క మెట్టు ఎక్కి చదివితేనే బాగుంటుంది. లెక్కలంటే నీకు అంత ఇష్టమైతే ఫస్ట్ ఫారం పుస్తకాలతో పాటు సెకండ్ ఫారం లెక్కల పుస్తకం కూడా కొనుక్కో. ఫస్ట్ ఫారం చదువుతున్నప్పుడే సెకండ్ ఫారం లెక్కలు ఇంట్లో చేసుకోవచ్చు. నేను అలాగే చేసుకునేవాడిని. కానీ నువ్వు ఏ క్లాస్లో చేరతావన్నది నువ్వే పూర్తిగా ఆలోచించుకో అని రాశాడు. విజయ చాలాసేపు ఆలోచించి అమ్మ దగ్గరికి వెళ్ళింది. అమ్మా, నేను ఫస్ట్ ఫారంలోనే చేరుతాలే అంది. నాన్నగారు రాశారని నువ్వు అలా చేయనక్కర్లేదమ్మా అంది అమ్మలో. ఊహూ, నాన్నగారు చెప్పారని కాదమ్మా. నాకు ఇంగ్లీషు సైన్సు కష్టమైపోతాయేమో సెకండ్ ఫారంలో, అందుకే ఫస్ట్ ఫారంలోనే చేరుతానంటున్నాను. నాకు నాన్నగారు అలాగే రాశారులే అంది అమ్మలు. అమ్మలకి కాస్త నిరాశగా అనిపించింది. తన కూతురు ఒక క్లాసు ఎక్కువ చదువుతోందని తన చెల్లెళ్ళ దగ్గర గొప్పగా చెప్పుకోవచ్చు అనుకుంది. ఈ పిల్ల వాళ్ళ నాన్నగారు ఒకే మాట అంటున్నారు అనుకుంది నిరుత్సాహంగా. అమ్మా, నాకు నాన్నగారు రాసిన ఉత్తరాలన్నీ రమేష్కి చూపించవచ్చా? విజయ అడిగింది ఉత్సాహంగా. మనం ఇంకొకరి ఉత్తరాలు వాళ్ళ అనుమతి లేకుండా చదవకూడదు, కానీ మన ఉత్తరాలు ఇంకొకరికి చూపించాలనుకుంటే చూపించవచ్చమ్మా అంది అమ్మలు నవ్వుతూ. అమ్మలు చేతిలో ఉత్తరంతో రమేష్ వాళ్ళు ఆడుకుంటున్న దగ్గరికి పరిగెత్తింది. ఒరేయ్ రమేషు, నాన్నగారు నాకు పెద్ద ఉత్తరం రాశారా, ఇదిగో చూడు, కవర్ మీద నా పేరు కూడా రాశారు అంది అత్యుత్సాహంగా. మరి నాకు కూడా రాశారా ఆశగా అడిగాడు రమేష్. లేదురా, నీకు రాయలేదు. రమేష్ మొహం చిన్నబోయింది. అది చూడగానే విజయ్కి తమ్ముడు మీద బోల్డ్ జాలేసింది. అది కాదురా, మరేమో నేను నాన్నగారికి ఏవేవో బోల్డ్ విషయాలతో ఒక ఉత్తరం రాశాను కదా, ఆ విషయాలన్నింటికీ నాన్నగారు జవాబిచ్చారన్నమాట. వచ్చేసారి నేను రాసినప్పుడు కవర్లో నీకు జాగా ఉంచుతాను, నువ్వు రాయి, అప్పుడు నాన్నగారు నీకు కూడా జవాబు రాస్తారు అంది విజయ తమ్ముడి భుజం మీద ఆప్యాయంగా చేయి వేస్తూ. అలాగే అక్క అంటూ అక్కడి నుండి తుర్రుమన్నాడు రమేషు. స్కూళ్ళు మరో 10 రోజులలో తెరుస్తారనగా వరహాల తాతగారితో కలిసి వెళ్ళి విజయ ఫస్ట్ ఫారం పుస్తకాలు కొనుక్కొని తెచ్చుకుంది. వాటితో పాటు సెకండ్ ఫారం లెక్కల పుస్తకం కూడా తెచ్చుకుంది. ఈసారి పుస్తకాలతో పాటు కొన్ని కొత్త కొత్త వస్తువులు కూడా వచ్చాయి. మొట్టమొదటిసారిగా పెన్ను కొన్నారు. పెన్నుతో పాటు సిరాబుడ్డి, ఒక ఇంకు పిల్లరు, 2 రంగుల్లో ఉండే రబ్బరు కూడా కొన్నారు. ఎరేజర్, ఇటు నుండి పెన్నుతో రాసినవి, అటు నుండి పెన్సిల్తో రాసినవి చెరుపుతారన్నమాట అంటూ వివరించారు తాతగారు ఆ రబ్బర్ని చూపించి. రమేషు, కామేషు ఇంకా పెన్సిల్తోనే రాస్తారు కాబట్టి వాళ్ళకి ఒక పెన్సిలు చెక్కుకొనే షార్ప్నర్ కొన్నారు. నరేషు ఇంకా పలక మీదే రాస్తాడు కాబట్టి వాడికి ఒక పలక, తెల్ల పలక పుల్లలు అంటే బలపాలు, వాటితో పాటు 4-5 రంగు పలక పుల్లలు కూడా కొన్నారు. రమేషు, కామేష్లకి ఒకవైపు నీలం, ఒకవైపు ఎరుపు రంగుండే పెన్సిళ్ళు కొన్నారు. వస్తువులన్నీ ఇంటికి తేగానే కొత్త కొత్త వస్తువులు చూసి పిల్లలు ఎగిరి గంతేశారు. తాతగారు, ఈ షార్ప్నర్తో నేను పెన్సిల్ చెక్కుకోవచ్చా అడిగాడు రమేషు. పెన్సిల్ చెక్కుకోవడానికే కదరా కొన్నాను,
కానీ చెక్కిన వెంటనే అమ్మకి దాచడానికి ఇచ్చేయాలి. ఇది బోల్డు ఖరీదు అన్నారు వరాల బాబుగారు. తల్లి, ఈ రంగు పలక పుల్లలు, ఈ షార్ప్నరు, ఈ ఇంకు పిల్లరు, ఈ 2 రంగుల పెన్సిళ్ళు ఇవన్నీ నా తరపు నుంచి పిల్లలకి కానుకలమ్మా అన్నారు ఆయన అమ్మలతో. అయ్యో బాబుగారు, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు కొన్నారండి అంది అమ్మలు. ఏదో నా సరదా తల్లి అన్నారు వరాల బాబుగారు నవ్వుతూ. ఆ రోజు మధ్యాహ్నం భోజనాలయ్యాక ఓ చిన్న కునుకు తీసి లేచాక వరాల బాబుగారు అమ్మలు ఇంటికొచ్చారు. తల్లి విజయ, రామ్మ, నీకు పెన్నులో ఇంకు పోయడం నేర్పుతాను అంటూ తీరిగ్గా మఠం బాసింపట్టు వేసుకు కూర్చొని పెన్ను నిబ్బు వైపు నుంచి స్క్రూ ఎలా విప్పాలో, సిరా బుడ్డిలో పిల్లర్ ముంచి ఎలా పెన్నులో పొయ్యాలో ఓపికగా నేర్పారు. మా కాలంలో అయితే ఇలా ఇంకు పోసుకునే పెన్నులు ఉండేవి కాదమ్మా. సిరా బుడ్డిలో కలాన్ని ముంచి మేము రాసుకునేవాళ్ళం. ఇప్పుడు మీకు ఎంచక్కా ఈ ఫౌంటైన్ పెన్నులు వచ్చేశాయి అన్నారు. వరహాల తాతగారు పెన్నులో ఇంకు పోస్తున్నంతసేపు 3 మగపిల్లలు కూడా చుట్టూ కూర్చొని ఆసక్తిగా చూశారు. ఆ తర్వాత రమేష్కి, కామేష్కి షార్ప్నర్తో పెన్సిల్ ఎలా చెక్కడమో నేర్పారు. నరేష్కి పలకపుల్ల నేల మీద అరగదీసి కొస సూదిగా ఎలా చేయాలో నేర్పారు. తాతగారు, ఈ లెక్కల నోట్బుక్ చూడండి, భలే తమాషాగా ఉంది. మా పాత స్కూల్లో ఇటువంటి నోట్బుక్ ఎప్పుడూ చూడలేదు అంది విజయ లెక్కల నోట్బుక్ చూపెడుతూ. ఆ నోట్బుక్లో రూళ్ళు అడ్డంగా కాక నిలువుగా ఉన్నాయి. అంటే పుస్తకాన్ని అడ్డంగా పెట్టుకోవాలన్నమాట. ఇక్కడిలా 3 ఎర్రగీతలు ఎందుకు గీశారో తెలుసా అడిగారు తాతగారు. ఎడంవైపునున్నది మార్జిన్, మరి ఈ 2 గీతలు తెలియదు అంది విజయ. కుడివైపు ఈ పెద్ద మార్జిన్ ఉంది చూడు, అది లెక్కల్లో చిత్తుపని అంటే రఫ్ వర్క్ చేసుకోవడానికి అన్నమాట. మార్జిన్ తర్వాత ఈ జాగాలో అక్షరాలు రాయాలి. ఇదిగో ఈ 2 లైన్ల మధ్య అంకెలు వేయాలి అంటూ వివరించారు వరాల తాతగారు. భలే బాగుంది తాతగారు అంది విజయ సంబరంగా. అంతా చూస్తున్న అమ్మలు కూడా ముచ్చటపడింది. ఒకరోజు సాయంత్రం 4 గంటలప్పుడు పెద్దమ్మడు గారు అమ్మలు ఇంటికి వచ్చారు. ఆవిడ వెనకే ఓ 14-15 సంవత్సరాల కుర్రాడు కూడా వచ్చాడు. అమ్మలు, ఇతను మనవాళ్ల కుర్రాడే, పేరు రామశర్మ. వీళ్ళ అమ్మా నాన్న పురిటిపెంటలో ఉంటారు. చదువు బాగా అబ్బుతోందని హైస్కూల్ నుంచి ఇక్కడ రాజావారి స్కూల్లో చేర్చారు. పురిటిపెంటలో హైస్కూల్ లేదు కదా. కుర్రాడు అగ్రహారంలో వీధిలో భాగవతుల వారి ఇంటి వీధి కొట్టు ఖాళీగా ఉంటే అందులో ఉంటున్నాడు. వారాలు చేసుకుంటూ చదువుకుంటున్నాడు. మా ఇంటికి కూడా ఒకరోజు వస్తున్నాడు. బుధవారం నాడు వెళ్ళే ఇంటివారు ఊరు వదిలి వెళ్ళిపోయారట. ఆ రోజు ఎవరైనా భోజనం పెట్టగలరేమో చూస్తున్నాడు. ఆ ఒక్కరోజు నువ్వు 3 పూటలా భోజనం పెట్టగలవా అంటూ అడిగారు అమ్మలో ఆడపడుచు. అయ్యో వదినగారు, ఒక్కరోజు భోజనానికి అంతగా అడగాల, తప్పకుండా రమ్మనండి. అన్నట్లు బుధవారం అంటే రేపేగా బాబు, రేపు వచ్చేయి అంది అమ్మలు ఆ అబ్బాయి వైపు చిరునవ్వుతో చూస్తూ. అలాగేనండి, రేపు పొద్దున్నే వచ్చి ఒకసారి గుర్తు చేసి వెళ్తాను అంటూ అమ్మలు కాళ్ళకి దండం పెట్టాడు. అమ్ముడుగారు రామశర్మ వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిందాకా ఉగ్గబట్టుకొని కూర్చున్న విజయ వాళ్ళు వెళ్ళగానే, అమ్మా, వారాలు చేసుకోవడం అంటే ఏమిటమ్మా కుతూహలంగా అడిగింది. కొంతమంది బీద అబ్బాయిలు ఉంటారు కదా, వాళ్ళకి చదువుకోవాలని ఉంటుంది, కానీ చదివించడానికి వాళ్ళ అమ్మా నాన్నల దగ్గర డబ్బులుండవు. అప్పుడు ఆ అబ్బాయి వారాలు చేసుకొని చదువుకుంటాడు. వారాలు చేసుకోవడం అంటే వారంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్కరి ఇంట్లో భోజనం చేయడం అన్నమాట. సోమవారం ఒకరింట్లో, మంగళవారం ఒకరింట్లో, బుధవారం ఒకరింట్లో, అలాగన్నమాట. పాపం వాళ్ళ దగ్గర డబ్బులుండవు కదా, అందువల్ల ఎవరో ఒకరు వాళ్లకు అద్దె తీసుకోకుండా ఉండడానికి ఒక గది ఇస్తారు. ఓ, అయితే ఆ అన్నయ్య ప్రతి బుధవారం మన ఇంటికి వస్తాడా? అవును, ప్రతి బుధవారం వస్తాడు. మరునాడు పొద్దున్న 6 గంటలకి వీధి తలుపు టకటకా చప్పుడైంది. ఇవాళ పాలవాడు పెందరాలే వచ్చేసినట్లున్నాడు అనుకుంటూ అమ్మలు వీధి తలుపు తీయడానికి వెళ్ళింది. అప్పటికే లేచిపోయి ఉన్న విజయ కూడా అమ్మలు వెనకే తోకలా వెళ్ళింది. తలుపు తెరవగానే వీధి గుమ్మం బయట నిన్న వచ్చిన రామశర్మ నిల్చుని ఉన్నాడు. నమస్కారం అమ్మగారు, ఈరోజు మీ ఇంట్లో వారం గుర్తు చేద్దామని వచ్చాను అన్నాడు నమస్కరిస్తూ.
గుర్తుంది బాబు, 8 గంటలకల్లా టిఫిన్కి వచ్చేయి. అన్నట్లు నీకు టిఫిన్ అయినా పర్వాలేదా, చెద్దన్నమే ఉండాలా అడిగింది అమ్మలు. ఏదైనా పర్వాలేదండి అమ్మగారు, ఏమైనా పనులుంటే చెప్పండి. పొట్టుపోయి దట్టించడం, నూతిలోంచి నీళ్లు తోడ్డం, మొక్కలకు నీళ్లు పోయడం, ఏ పనైనా చేస్తాను అన్నాడు చేతులు కట్టుకొని నిలబడి. పొట్టుపోయి మేం వాడం బాబు, నూతిలో నీళ్లు ఎవరికి కావలసినప్పుడు వాళ్ళమే తోడుకుంటాం అంది అమ్మలు. అయితే నేను నీళ్లు తోడి పెడతానమ్మగారు అన్నాడు శర్మ వినయంగా. అంటూనే పెరటి వైపు నడిచాడు. పెరట్లో మెట్ల పక్కనే ఉన్న నీళ్ల తొట్టెను మొదట కొబ్బరి పీచుతో శుభ్రంగా తోమి కడిగాడు. ఆ తర్వాత తొట్టి నిండా నీళ్లు నింపి నూతికి కాస్త దూరంలో ఉన్న అరటి చెట్లకు కూడా నీళ్లు పోశాడు. బావి చుట్టూ ఉన్న చెప్టాన్ని శుభ్రంగా కడిగేశాడు. అన్ని పనులు చకచకా చేసి 8 గంటలకల్లా వస్తానమ్మగారు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ అన్నయ్య ప్రతి బుధవారం అలా వచ్చి గుర్తు చేసి వెళ్తాడా అమ్మా అడిగింది విజయ కుతూహలంగా. అవునమ్మా, కొందరు ఆ రోజు వారాలబ్బాయి వస్తాడని మర్చిపోవచ్చు కదా, అందువల్ల పొద్దున్నే వచ్చి గుర్తు చేస్తే వాళ్ళకి ఆ రోజు ఆ అబ్బాయి వస్తాడని గుర్తొస్తుంది అన్నమాట. ఆ రోజు టిఫిన్కి తిరగట్లో విసిరిన వరినూకతో ఉప్పిపిండి చేసింది అమ్మలు. పెసరపప్పు వేసి బోల్డ్ ఇంగువతో పోపు పెట్టిన ఉప్పుపిండి అంటే విజయ్కి ఇష్టం. మగపిల్లలకి మాత్రం బోల్డ్ ఉల్లిపాయలు వేసి చేసిన ఉప్మా ఇష్టం. పొడి పొడిగా అయిన ఉప్పుపిండిలో నూనె కలుపుకోమని వేసి పక్కన నంచుకొందుకి బెల్లపు ఆవకాయ ఊట వేసింది. మొదటిసారి పెట్టినది తినేసి ప్లేటు పట్టుకుని లేవబోయాడు శర్మ. అదేంటి బాబు, అప్పుడే లేచిపోతున్నావు? మరి కొంచెం పెడతాను, అంతా ఒక్కసారి పెడితే చల్లారిపోతుందని 2 సార్లు పెడతాను అంది అమ్మలు. లేదండి, కడుపు నిండిపోయింది అన్నాడు శర్మ మొహమాటంగా. కడుపు నిండిందో లేదో నీ మొహం చూస్తుంటే తెలుస్తోందిలే, కూర్చో, మరికొంచెం పెడతాను అంటూ మరికొంచెం వడ్డించింది అమ్మలు. మధ్యాహ్నం భోజనాలప్పుడు ముందు నట్టిల్లు చీపురుతో తుడవడం, కంచాలు పీటలు వేయడం, గ్లాసులతో అందరికీ నీళ్లు పెట్టడం అన్నీ శర్మే చేశాడు. ఇవాళ పప్పు అన్నంలోకి ఏమిటమ్మా అడిగింది విజయ పీట మీద కూర్చుంటూ. ఉల్లికాడల బెల్లం పులుసు అంది అమ్మలు విజయ వైపు వారగా చూస్తూ. అబ్బా, తీయ పులుసా? నాకసలే పప్పు అన్నం తినాలనుండదు, మళ్ళా అందులోకి తీయ పులుసా? ఇవాళ నాకు చాలా తక్కువ పప్పు వెయ్యి అంది విజయ గునుస్తూ. అబ్బా, తీయ పులుసా? అమ్మా, నేను ఇవాళ 2 సార్లు పప్పన్నం తింటాను అన్నాడు నరేషు ఉత్సాహంగా. అమ్మలు అందరికీ కొంచెం కొంచెం వంకాయ మెంతికారం కూర వడ్డించి పప్పు అన్నానికి సరిపడ్డ అన్నం వడ్డించింది. అన్నం మీద ముద్దపప్పు వేసి దానిమీద నెయ్యి వేసింది. అందరూ పప్పన్నం కలుపుకొని గురివి కట్టుకోండి అంది అమ్మలు. అందరూ పప్పన్నం కలుపుకొని గురివి కట్టుకున్నారు. గురివి కట్టుకోవడం అంటే పప్పు అన్నాన్ని ఇక్కడ బొమ్మలో చూపించినట్లుగా గుండ్రంగా గోడలా కట్టడం అన్నమాట. ఆ మధ్యలో ఉన్న గోతిలో ఏదో ఒక ద్రవ పదార్థం అంటే చారో, ముక్కల పులుసో, మజ్జిగ పులుసో, పోపు మజ్జిగో, ఉల్లికాడల పులుసో వడ్డించే వాళ్ళు పోస్తారు. కలిపిన ఆ పప్పు అన్నాన్ని కాస్త కాస్త ఆ మధ్యలో ఉన్న పులుసులోకి తీసుకుంటూ తింటారు. పులుసో చారో అయిపోతే మళ్ళా వడ్డిస్తారు. ఒకప్పుడు పప్పు అన్నం తినే పద్ధతి అదన్నమాట. గురివిలోంచి ఒక్క పిసరు పులుసు బయటికి రాకుండా జాగ్రత్తగా తింటున్న శర్మను చూసి అమ్మలు ముచ్చటపడింది. పొందికైన కుర్రాడే అనుకుంది మనసులో. ఆ రాత్రి అన్నాలు తింటున్నప్పుడు శర్మ అన్నాడు, అమ్మగారు, మధ్యాహ్నం అన్నం మిగిలిందిగా, అది నాకు పెట్టేయండి అని. వద్దు నాన్న, ఆ చల్ల అన్నాన్ని అందరం మజ్జిగన్నాల్లోకి పెట్టుకుందాం. వేడివేడి అన్నంలోనే ఈ కటిక పెసరపచ్చడి కలుపుకుంటే బాగుంటుంది అంటూ అందరికీ వేడి అన్నమే వడ్డించింది. పచ్చడి అన్నం 2 ముద్దలు తిన్నాక, అమ్మగారు, ఇంత కమ్మని పెసరపచ్చడి నేనెప్పుడూ తినలేదు అన్నాడు శర్మ మొహం విప్పారగా. అమ్మగారు, నాకు వారం లేని రోజుల్లో కూడా ఏమైనా పనులుంటే కబురు పెట్టండి, వచ్చి చేస్తాను అన్నాడు వెళ్ళబోయే ముందు. తప్పకుండా బాబు, అయినా నాకు అలవాటే ఇలా పనులు చేసుకోవడం అంది అమ్మలు. అన్నట్లు పిల్లల పుస్తకాలకు అట్టలు వెయ్యాలా? నేను రేపు సాయంత్రం వచ్చి అట్టలు వేసి పెడతాలేండి అన్నాడు. అవునాన్నా, అన్నట్లు ఆ పనొకటి ఉంది. విజయ తన పుస్తకాలకి తానప్పుడే అట్టలు వేసేసుకుందిలే, ఈ మగపిల్లల పుస్తకాలకి వెయ్యాలి. నువ్వు అట్టలు వేస్తూ
వాళ్ళకి నేర్పు అంది అమ్మలు. మరునాడు స్కూల్ అయిపోగానే వచ్చాడు శర్మ. అట్టల కార్యక్రమం మొదలైంది. ఒరేయ్, అక్క తెచ్చుకున్నట్లే అత్తయ్య గారింటికి వెళ్ళి పాత న్యూస్ పేపర్లు తెచ్చుకోండిరా అట్టలు వేయడానికి అంది అమ్మలు. ముగ్గురు మగపిల్లలు పక్కింటికి పరిగెత్తారు. అక్కడి నుంచి వచ్చేసరికి అరగంట పట్టింది. ఒరేయ్, పాత న్యూస్ పేపర్లు తెచ్చుకొందుకి ఇంతసేపు ఏమిట్రా అంది అమ్మలు. అమ్మా అమ్మా, న్యూస్ పేపర్లు కాదు, మేము ఏం తెచ్చుకున్నామో చూడు అంటూ రమేషు తన చేతిలో ఉన్నవి చూపెట్టాడు. అమ్మలు రమేష్ చేతిలోంచి తీసుకొని చూసింది. అవన్నీ పాత పత్రికల. ఆంధ్ర సచిత్ర వారపత్రిక అని అప్పట్లో వచ్చేది, ఇప్పుడు లేదు. ఆ వాటిపై అట్టలు. కొన్నింటి మీద సినిమా తారల బొమ్మలు, కొన్నింటి మీద దేవుళ్ళ బొమ్మలు ఉన్నాయి. ఇవన్నీ మీకెవరిచ్చారా అమ్మలు అడిగింది. మరేమో మేము న్యూస్ పేపర్లు తీసుకుంటామంటే ఆ గూట్లో ఉన్నాయి తీసుకోమన్నారు. అక్కడే ఈ పుస్తకాలు బోల్డన్ని ఉన్నాయి. వాటి అట్టలు కూడా రంగురంగుల్లో మెరుస్తూ చక్కా ఉన్నాయి. అత్తయ్యని అడిగాము ఆ అట్టలు చింపి తీసుకెళ్ళచ్చా అని. ఆవిడ సరే అన్నారు. బాగున్నాయి కదమ్మా ఉత్సాహంగా అన్నాడు రమేషు. ముగ్గురు మగపిల్లలు వాళ్లకు కావలసిన అట్టలు ఎంచుకున్నారు. శర్మ ఆ అట్టలు వేస్తూ ఎలా వెయ్యాలో వాళ్ళకి నేర్పాడు. ఆ తర్వాత లేబుళ్ళు ఎలా తయారు చేయాలో నేర్పాడు. ఇంట్లో ఉన్న ఒక పాత నోట్బుక్లోంచి కొన్ని కాగితాలను చింపి వాటిని నలుచెదరమైన ముక్కలుగా చేశాడు. ఆ తర్వాత ఆ లేబుళ్ళ చుట్టూ పువ్వుల రేకుల్లా కత్తెరతో కత్తిరించి చుట్టూ ఎర్ర పెన్సిల్తో బార్డర్లా గీశాడు. పేర్లు మీరు రాసుకుంటారా, నేను రాయనా అడిగాడు. రమేషు కామేషు పేర్లు వాళ్ళే రాసుకుంటామన్నారు. నాకు రాయడం రాదు, ఎలాగా అన్నాడు నరేషు బిక్కమొహం పెట్టి. నీకున్నవి 2 పుస్తకాలే కదా, నేను రాసి పెడతాలే అన్నాడు శర్మ. విజయ వాళ్ళ స్కూళ్ళు మొదలైపోయాయి. మొదటి రోజు వారాల తాతగారు దిగబెట్టారు. వెళ్తున్న దారిలో ఎత్తైన పెద్ద పెద్ద గోడలను వింతగా చూసింది విజయ. ఇదే రాజుగారి కోట తల్లి, అందుకే అంత ఎత్తు గోడలున్నాయి అన్నారు వరాల తాతగారు. రాజుగారి కోట? నేను ఎప్పుడూ కథల్లో వినడమే కానీ ఇలా చూడలేదు అంటూ ఆశ్చర్యపోతూ ఆ గోడల వైపే చూస్తూ నడిచింది విజయ. విజయ చేరిన స్కూలు రాజావారి స్కూలుకి అనుబంధంగా ఆడపిల్లల కోసం తెరిచిన స్కూలు. అందులో హై స్కూలు ఆ సంవత్సరం నుంచే మొదలెట్టారు. అంటే ఫస్ట్ ఫారం ఆ ఏడే చేర్చారు. అందువల్ల ఫస్ట్ ఫారం దాకానే ఆ స్కూల్లో ఉంది. ఒక్కొక్క సంవత్సరం గడిచే కొద్దీ ఒక్కొక్క క్లాసు పెరుగుతుందన్నమాట. విజయ క్లాసులో విజయ, మరొక అమ్మాయి తప్ప మిగిలిన వాళ్ళందరూ 5వ క్లాస్ దాకా ఆ స్కూల్లో చదివిన వారే. తాను 5వ క్లాస్ దాకా చదివిన ఫాతిమా స్కూల్కి ఈ స్కూల్కి కొన్ని తేడాలు గమనించింది విజయ. పాత స్కూల్లో అమ్మాయిలు అబ్బా అని సంబోధించుకుంటూ ఉండేవారు. ఇవాళ నేను హోంవర్క్ చేయలేదబ్బా, రేపు నువ్వు స్కూల్కి వస్తావా అబ్బా అలాగా. ఇక్కడ బొబ్బిల్లో ఒసేయ్ అని సంబోధించుకుంటున్నారు. ఒసేయ్, నీ లెక్కల పుస్తకం ఒకసారి ఇయ్యవే అలాగా. పాత స్కూల్లో గేమ్స్ పీరియడ్కి కూడా ఒక టీచర్ ఉండేది. ఆవిడ ఏ ఆటలు చెప్తే అవే ఆడాలి. ఒక్కొక్కసారి ఖోఖో ఆడించేవారు, ఒక్కోసారి రింగ్ టెన్నిసు, ఒక్కొక్కసారి డ్రిల్లు. కానీ ఇక్కడ స్కూల్లో గేమ్స్ పీరియడ్లో టీచర్ ఎవరూ ఉండరు. పిల్లలు తమ ఇష్టం వచ్చిన ఆటలు ఆడుకోవచ్చు. కొంతమంది స్కిప్పింగ్ చేసుకుంటే కొంతమంది తొక్కుడు బిళ్ళ ఆడతారు. 2 అమ్మాయిలు చేతులు వ్యతిరేక దిశలో పట్టుకొని ఒప్పుల కుప్ప వయ్యారి బామ అని పాడుకుంటూ తిరుగుతారు. విజయకి ఎక్కువ నచ్చిన ఆట తొక్కుడు బిళ్ళ ఆట. ఆ ఆటలో మెలకువలు నేర్చుకుంటూ ఒక్కొక్క మెట్టు పైకెళ్తుంటే భలే ఉత్సాహంగా ఉంది. ఇక్కడ తెలుగు పద్యాలు చదివేటప్పుడు చక్కగా రాగయుక్తంగా చదవడం ఎంతో నచ్చింది విజయకి. కాజీపేట స్కూల్లోనైతే పద్యాలు కూడా మామూలు పాఠాలు చదివేసినట్లే చదువుతారు. పాత స్కూల్లో లెక్కలు పిల్లల్నే ఒక్కొక్క ప్రశ్న అడుగుతూ వాళ్ళ చేతనే చేయించేవారు. ఇక్కడైతే ఒక పాఠం చెప్పినట్లు ఒక స్టెప్పు తర్వాత ఈ స్టెప్పు వేయాలి అంటూ కంటతా పెట్టించినట్లు చెప్తారు. లెక్కల విషయంలో పాత స్కూలే బాగుండేది. ఒకరోజు సాయంత్రం విజయ స్కూల్ నుండి వచ్చేసరికి అమ్మలు ముందు వరండాలో ఒక మూల చాప మీద కూర్చొని కనిపించింది. ఇక్కడ కూర్చున్నావేమిటమ్మా అంటూ దగ్గరకు నడవబోయింది విజయ. షో, అక్కడే దూరంగా ఉండు అంది అమ్మలు కంగారుగా. విజయ తెల్లబోయింది. అమ్మ ఎందుకలా అంటున్నదో తెలియక.
రోజు స్కూల్ నుండి రాగానే అమ్మని ఒక్కసారి గట్టిగా వాటేసుకుంటే తప్ప విజయ్కి తోచదు. ఇప్పుడు అమ్మ అలా దూరంగా ఉండు అనేసరికి తెల్లబోయింది. మళ్ళా అమ్మకి కోపం వచ్చిందా అనుకుంది. నాకు కోపం రాలేదు తల్లి. నీకివాళ కొన్ని విషయాలు చెప్తాను. మనం ఒకరోజు బోల్డ్ విషయాలు మాట్లాడుకుందాం అనుకున్నాం కదా, ఇవాళ మాట్లాడుకుంటాం అన్నమాట. అలా అక్కడ దూరంగా ఆ గట్టు మీద కూర్చో అంది అమ్మలు. బిక్కమొహం వేసుకుని గట్టు మీద కూర్చుంది విజయ. అమ్మలు నెమ్మదిగా విజయకు ఒక్కొక్క విషయం చెప్పసాగింది. ఒక అమ్మాయి స్త్రీగా మారే క్రమంలో ఆమెలో జరిగే మార్పులు, నెల నెలా వచ్చే ఋతుక్రమం, తీసుకోవలసిన జాగ్రత్తలు, మగవారి దగ్గర ఎలా జాగ్రత్తగా ఉండాలో అన్నీ చెప్పింది. విజ్జులు నెలలో ఆ 3 రోజులు ఇలా వేరుగా ఎవరినీ ముట్టుకోకుండా కూర్చోవడం మన ఆచారం అన్నమాట. ఇప్పుడు నేను ఆ 3 రోజుల సెలవులో ఉన్నాను. అందుకే ఇలా కూర్చుని ఉన్నాను. విజయ కాసేపు ఆలోచించింది. ఏదో తట్టినట్లు హఠాత్తుగా అడిగింది. అమ్మా, మరి నువ్వు మన ఊర్లో ఎప్పుడూ ఇలా వేరుగా కూర్చోలేదేం? విజయ్ దగ్గర నుండి ఆ ప్రశ్న ఊహిస్తూనే ఉంది అమ్మలు. అమ్మలకి తమ పెళ్ళైన మొదటి నెలలో జరిగిన విషయం గుర్తొచ్చింది. ఆ రోజు పొద్దున్నే లేచి పెరట్లోకి వెళ్ళి వచ్చిన అమ్మలు రామంతో కాస్త సిగ్గుసిగ్గుగా అంది. ఏమండి, ఇవాల్టి నుండి 3 రోజులు మీరే వంట చేయాలి. ఏం పిల్ల, ఒంట్లో బాగలేదా? అలాగైతే హాయిగా పడుకో. 3 రోజులు కాదు, మరో 3 రోజులు చేయమన్నా చేస్తాను. అది కాదండి. మరేమో నేను 3 రోజులు ఇంట్లోకి రాకూడదు అంది దూరంగా నిల్చునే. రామానికి అర్థమైంది. ముందు నువ్వు అలా కూర్చో, మనిద్దరం కాసేపు మాట్లాడుకుందాం అన్నాడు నవ్వుతూ. అమ్మలు దూరంగా కూర్చుంది. అమ్మలకెదురుగా రామం కూర్చుని మాట్లాడడం మొదలెట్టాడు. చూడు పిల్ల, అలా దూరంగా ఎవరినీ ముట్టుకోకుండా ఎందుకు కూర్చోవడం చెప్పు? ఆ ప్రశ్నకి అమ్మలు తెల్లబోయింది. అదేమిటి అలా అడుగుతున్నారు? ఇది మన ఇళ్లల్లో ఆచారం కదా. రామం నవ్వాడు. చూడు పిల్ల, ఈ ఆచారాలన్నీ ఆడవాళ్ళకి ఆ రోజుల్లో విశ్రాంతినియడానికి పెట్టినవి. అదిగాక పూర్వం ఆడవారికి ఆ రోజుల్లో ఎలా జాగ్రత్తలు తీసుకోవాలో తెలిసేది కాదు. అందువల్ల అందరి ముందు తిరుగుతుంటే బాగా కనపడదని ఇటువంటి ఆచారాలు పెట్టినట్లు ఉన్నారు. అయితే ఏమంటారు? ఇంట్లోకి వచ్చేయమంటారా? ఆశ్చర్యంగా అడిగింది అమ్మలు. చూడు పిల్ల, మనసులో మనం తప్పు చేస్తున్న భావన పెట్టుకొని ఏ పని చేయకూడదు. నీకు ఇంట్లోకి వస్తే ఏదో తప్పు చేస్తున్నట్లు అనిపిస్తే వేరేగా హాయిగా కూర్చో. నేను అన్నీ చేసి పెడతాను. నువ్వు వేరేగా కూర్చోకపోయినా నీకు ఇటువంటి సమయంలో విశ్రాంతి అవసరం కాబట్టి ఇంటి పనులు సాధ్యమైనంత వరకు నేను చూసుకుంటాను. పెద్ద పెద్ద కుటుంబాలు ఉన్న ఇళ్లలో ఒకరు వేరుగా కూర్చున్నా పనులు చేయడానికి ఇంకొకరు ఉంటారు. ఇక్కడ మనిద్దరమే. రేపు మనకి పిల్లలు పుడితే నేను ఆఫీస్కి వెళ్ళాక ఏమీ ముట్టుకోకుండా వాళ్ళని ఎలా చూసుకోగలవు? నాకైతే ఇది అంటరానితనం అనిపించదు. నీకనిపిస్తే నీ అభిప్రాయాన్ని గౌరవిస్తాను. నీ ఇష్టమే, ఆలోచించుకో అన్నాడు రామం. అమ్మలు చాలాసేపు ఆలోచిస్తూ కూర్చుంది. ఈ లోపున రామం వంటింట్లోకి వెళ్ళి ఇద్దరికీ కాఫీ కలిపి తెచ్చాడు. అది కాదండి, వంటింట్లో దేవుణ్ణి పెట్టుకున్నాను. మరి దేవుడున్న గదిలోకి అలా వెళ్ళిపోతే ఎలాగండి? రామం నవ్వాడు. నీకు దేవుడున్న గదిలోకి వెళ్ళడమే అభ్యంతరం అయితే అక్కడికి వెళ్ళడం మానేయ్. మిగతా ఇల్లంతా హాయిగా తిరుగు. అయినా ఈ భూమి మీద దేవుడు లేని జాగా ఎక్కడ ఉందోయ్ అన్నాడు పెద్దగా నవ్వుతూ. అయితే వంటింట్లోకి తప్ప మిగిలిన గదుల్లో తిరుగుతాను. పర్వాలేదంటారా? సంకోచిస్తూ అడిగింది. మరేం పర్వాలేదు, వంట నేను చేస్తాను అన్నాడు రామం. మొదటి రోజు కాస్త అపరాధ భావన అమ్మలని వెంటాడింది. రెండో రోజు నుంచి తగ్గింది. పెళ్ళైన కొన్నేళ్లకి దేవుడి గది వేరేగా ఉన్న ఇల్లు దొరికిన తర్వాత అమ్మలు వంటింట్లో కూడా వెళ్ళి వంట చేసేది. ఆ రోజుల్లో రామం వీలైనంత ఎక్కువ సాయం చేసేవాడు. తమ ఇంట్లో ఎలా ఉన్నా అమ్మలు పుట్టింటికి వెళ్ళినప్పుడు, ఆడపడుచుల ఇళ్లకు వెళ్ళినప్పుడు మాత్రం అక్కడి ఆచారాలే పాటించేవారు. ఇంకొకరి ఆచారాలను మనం గౌరవించాలి అన్నది రామం సిద్ధాంతం. అమ్మా, నేను అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పకుండా ఏమిటలా ఆలోచిస్తున్నావు? విజయ అడిగింది. రామానికి తనకు మధ్య జరిగిన సంభాషణ సాధ్యమైనంత సులువైన భాషలో విజయకు వివరించింది అమ్మలు. విజయ చాలాసేపు ఆలోచిస్తూ కూర్చుంది. మరి మనకు ఈ 3 రోజులు భోజనాలు ఎలాగా
అడిగింది విజయ. ఈ 3 రోజులు అత్తయ్య గారింట్లో పెడతారు. నువ్వు వెళ్ళి కాస్త అత్తయ్యకి సాయం చేస్తూ ఉండాలి చెప్పింది అమ్మలు. మొదటి రోజు కాస్త మొహమాటంగా అనిపించినా అత్తయ్య చూపించే ఆప్యాయతతో మర్నాటి నుండి మొహమాటం తగ్గింది. పొద్దున్నే అందరూ పిల్లలు గుండ్రంగా కూర్చొని చద్యాన్నాలు తింటున్నప్పుడు చేతిలో ఒక అన్నపు కడి తీసుకుంటే అత్త ఒక్కొక్కరి కడి మీద వరుసగా బెల్లపు పులుసు పోయడం విజయకు చాలా నచ్చింది. రమేష్కైతే రాత్రిపూట అత్త వేసే కందిగుండ బాగా నచ్చేది. రేపు కాస్త తెల్లవారుజామునే లేచి నా బట్టలు స్నానాల గదిలో దండం మీద పెట్టు, నేను తలంటుకొని వచ్చేస్తాను అంది 3వ రోజు అమ్మలు విజయ్తో. మరి కుంకుడుకాయలు కొట్టద్దు? కొట్టిన కుంకుడుకాయలు ఉన్నాయి, రాత్రి వాటిని నీళ్ళల్లో నానపెట్టు అంది అమ్మలు. మర్నాడు పొద్దున్న కుంకుడుకాయలు గుమగుమలతో స్నానాల గదిలోంచి బయటకు వచ్చిన అమ్మలుని చుట్టుకుపోయారు పిల్లలు 4. అబ్బా, నువ్వు మళ్ళా ఇలా తిరుగుతుంటే ఎంత బాగుందో అమ్మా అంది విజయ. పిల్లలు కొత్త స్కూళ్ళకి అలవాటు పడ్డారు, కొత్త ఇంటికి అలవాటు పడ్డారు. నూతిలో నీళ్లు తోడుకోవడం, వర్షం పడుతుంటే పెరట్లో ఆ చివరనున్న మల విసర్జన స్థలానికి గొడుగు వేసుకుని వెళ్ళడం, నూతి దగ్గర రేకులు కప్పిన స్నానాల గదిలో స్నానాలు, రాత్రి 8 అయ్యేసరికల్లా మడత మంచాలు విప్పి పక్కలు పరుచుకొని దోమతెరలు కట్టుకోవడం, అప్పుడప్పుడు వీధి కొట్లో అద్దెకు ఉన్న మామయ్యతో మాటలు. అన్నింటికంటే పిల్లలకు నచ్చినది వరహాల తాతగారు ఆసువుగా చెప్పే పద్యాలు, ముక్కుతోనూ వేళ్లతోనూ చేసే మ్యాజిక్కులు, పనికిరాదు అనుకున్న వస్తువులని ఎలాగో కింద మీద పడి బాగు చేసేయడం. అత్త ఇంట్లో విజయ్కి నచ్చినది పనికిరాని వస్తువులతో అత్తయ్య చేసే రకరకాల వస్తువులు. పాత గోనె సంచుల కుట్లు విప్పి వాటి చివర్లా బయటకొస్తున్న దారాలను ముడివేసేవారు. మరో గోనె సంచి పోగులన్నీ జాగ్రత్తగా లాగి ఆ దారాలను జాగ్రత్తగా దాచేవారు. ఆ తర్వాత ఆ దారాలకు రంగు వేసేవారు. పసుపు నీళ్లలోనూ, కుంకుమ నీళ్లలోనూ, నీలిరంగు సిరా కలిపిన నీళ్లలోనూ, కుంకుమ నీలం సిరా కలిపిన వంకాయ రంగు నీళ్లలోనూ, ఆకుల రసం కలిపిన ఆకుపచ్చని నీళ్లలోనూ తీసిన ఆ దారాలను ఒక్క రోజల్లా నానబెట్టేవారు. రంగురంగుల దారాలు తయారయ్యేవి. ఆ రంగు దారాలను నీడలోనే ఆరబెట్టి అవి ఆరాక వాటితో ఆ గోనెపెట్టాల మీద రకరకాల డిజైన్లతో క్రాస్ స్టిచ్ చేసేవారు. అత్త ఆ పనులన్నీ చేస్తున్నప్పుడు విజయ అత్తయ్య పక్కనే కూర్చొని ఆసక్తిగా చూసేది. ఒక్కోసారి అత్తయ్యని అడిగి తాను కొన్ని కుట్లు వేస్తూ ఉండేది. ఒసే విజయ, దసరా సెలవులకి మీరు ఊరికి వెళ్ళిపోతారు కదా, అందువల్ల మనం సంక్రాంతికి బొమ్మల కొలువు పెట్టుకుందాం. బొమ్మల కొలువులో అన్నీ చేతితో చేసిన బొమ్మలే పెట్టుకుందాం అనేవారు అత్తయ్య. ఓ అలాగే అత్తయ్య, అలా అయితే ఎంత బాగుంటుందో అనేది ఉత్సాహంగా విజయ. వినాయక చవితికి వినాయకుడి బొమ్మ చేసినా, కృష్ణాష్టమికి కృష్ణుడి బొమ్మ చేసినా అన్నీ చేత్తో చేయవలసినదే, బజార్లో కొనడం అన్న ప్రసక్తే లేదు. పిల్లలకి దసరా సెలవులు ఇంకా 15 రోజులున్నాయనగా అమ్మలు రామానికి ఉత్తరం రాసింది. పిల్లలకి ఎప్పటి నుంచి సెలవులో రాస్తూ 4 పిల్లలతో ఒక్కతే రావడం కష్టం కాబట్టి వీలైతే రామాన్ని సెలవు పెట్టి రమ్మని, ఒకవేళ వీలు కాకపోతే తమ్ముడు గోపాలాన్ని పంపమని రాసింది. 4 రోజుల్లో రామం దగ్గర నుండి సమాధానం వచ్చింది. తనకు ఆఫీసులో చాలా పనుందని, గోపాలాన్ని పంపుతానని, గోపాలం 4 రోజుల ముందే వచ్చి విజయనగరంలో ఉంటాడని, తీసుకెళ్లే రోజు బొబ్బిలి వస్తాడని ఆ ఉత్తరం సారాంశం. ప్రయాణం వారం రోజులుందనగా అమ్మలు హడావిడి మొదలైంది. వెళ్ళిన వెంటనే రామానికి పెట్టడానికి ఏదైనా తీపి పదార్థం కనీసం ఒక్కటైనా ఇక్కడి నుండి తీసుకెళ్ళాలి. రామానికి గులాబ్ జామున్లు చాలా ఇష్టం, కానీ ప్రయాణంలో పాకం కారిపోతుందేమో. గులాబ్ జామున్ అక్కడికి వెళ్ళాకైనా చేయవచ్చు, మెత్తని మైసూర్ పాక్ చేద్దాం అనుకుంది అమ్మలు. మైసూర్ పాకులు 2 రకాలుంటాయి. ఒకటి కరకరలాడుతూ కాస్త గట్టిగా ఉండే రకం, మరొకటి మెత్తగా నోట్లో వేసుకుంటే కరిగిపోయే రకం. మైసూర్ పాక్కి జతగా కొయ్య చెకోడీలు చేద్దామనుకుంది. చెగోడీల్లో 2 రకాలు, కొయ్య చెగోడీలు, పప్పు చెగోడీలు. ఆడపడుచు ఇంటి నుండి తిరగలు తెచ్చుకొని మైసూర్ పాక్కి శనగపిండి, కొయ్య చెకోడీలకి మినప్పప్పు, బియ్యం కలిపిన పిండి తయారు చేసుకొని ఉంచుకుంది. బయలుదేరడానికి సరిగ్గా 2 రోజుల ముందు ఆ 2
తయారు చేసి రైల్లో తినడానికి చిన్న చిన్న డబ్బాల్లో కాస్త కాస్త తీసి పెద్ద డబ్బాల్లోకి మిగిలినవి తీసి పెట్లో పెట్టేసింది. సెకండ్ క్లాస్లో ప్రయాణం హాయిగా జరిగిపోయింది. మధ్య మధ్యలో మరచెంబులో నీళ్లు నింపడానికి తప్ప గోపాలానికి రైలు దిగవలసిన అవసరం రాలేదు. రామగుండం స్టేషన్లో రైలు ఆగగానే అమ్మలు గుండె ఉద్వేగంతో దడదడలాడింది. రైలు బండి వేగం తగ్గుతూ ప్లాట్ఫారం మీదకు రాగానే చేతులూపుతూ రామం కనిపించాడు. నాన్నగారు, నాన్నగారు పిల్లలు అరిచారు. రైలు బండి ఆగగానే అందరూ గబగబా దిగిపోయారు. నరేష్ వెళ్ళి నాన్నను చుట్టేశాడు. అమ్మలు కళ్ళు మసకబారాయి. మసకబారిన కళ్ళు మళ్ళా మామూలు స్థితికి వచ్చేసరికి నవ్వుతున్న రామం మొహం కనిపించింది. అరే, ఈయన ఇంత చిక్కిపోయారేమిటి? ఆ వంట మనిషి సరిగ్గా వంట చేసి పెట్టడం లేదా? ఆందోళనగా అనుకుంది అమ్మలు. అదేమిటండి అలా చిక్కిపోయారు? తిండి సరిగ్గా తినడం లేదా? అమ్మలు ఆత్రంగా అడిగింది. దేవుడు నన్ను కాస్త తిండి తగ్గించమన్నాడు, నేను తగ్గించేశాను, బస్ అంతే పెద్దగా నవ్వుతూ అన్నాడు రామం. ఏమిటో మీ మాటలు ఏమీ అర్థం కావు. నేనున్న ఈ 20 రోజులు కాస్త మంచి తిండి పెడతాను, మళ్ళా మునిపటిలా అయిపోతారు అంది అమ్మలు రామం వైపు ఆప్యాయంగా చూస్తూ. అందరూ జీపులో గోదావరి ఖని బయలుదేరారు. అప్పటికింకా పొద్దున్న 7 గంటలైంది అంతే. ఇంటికెళ్ళగానే చక్కని ఫిల్టర్ కాఫీ పెట్టుకొని తాగాలి. ఆ రైల్లో ఏమిటో కాఫీ మరీ పానకంలా తీయగా ఉంది అంది అమ్మలు రామంతో. జీపు ఇంటి ఆవరణలోకి ప్రవేశించింది. మొక్కలన్నీ బాగానే ఉన్నాయి అనుకుంది అమ్మలు చుట్టూ చూస్తూ. రాగానే అమ్మలు బాత్రూంలోకి దూరిపోయి స్నానం గీనం కానిచ్చేసుకొని వంటింట్లోకి నడిచింది. అమ్మలు వచ్చేసరికి రామం కాఫీ కలిపేశాడు. ఇదిగో ఈ 5 గ్లాసుల్లో కాఫీ నీకు, పిల్లలకి, ఈ గ్లాసులో కాఫీ నాకు అన్నాడు వేరేగా దూరంగా పెట్టిన గ్లాస్ చూపుతూ. నేనొచ్చి కాఫీ పెట్టేదాన్ని కదా, అందుకే ముందు స్నానానికి వెళ్ళిపోయాను అంది అమ్మలు నొచ్చుకుంటూ. సర్లే ముందు కాఫీ తీసుకో అన్నాడు రామం. అవును, మీ కాఫీ అలా వేరేగా దూరంగా పెట్టారు, ప్రత్యేకత ఏమిటో అంది అమ్మలు రామాన్ని వారగా చూస్తూ. ఇందాక జీపులో వస్తున్నప్పుడు నువ్వన్నావు కదా, రైల్లో పానకం లాంటి కాఫీ తాగి విసుగొచ్చిందని. దేవుడు నాకు హాయిగా అటువంటి పానకాలు తాగక్కర్లేని వరం ఇచ్చేశాడు రామం నవ్వుతూ అన్నాడు. ఏమిటండి మీరంటున్నదేమిటో నాకు అర్థం కావడం లేదు అంది అమ్మలు. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటానండి. అంతవరకు సెలవు, నమస్తే.